తెలంగాణలో సామాజిక పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 44 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు నెల పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే వేలుముద్రలు పడక పలు ఇతర కారణాల వల్ల చాలా మంది సకాలంలో పింఛన్ అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పింఛన్ల విషయంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఫేషియల్ రికగ్నైజేషన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ ను తెచ్చింది. పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లకు దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చింది. దీనికోసం పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లను అందించనుంది. తొలి దశలో పోస్టాఫీసులో పెన్షన్లు తీసుకునే 23 లక్షల మందికి దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతానికి బ్యాంకుల్లో పెన్షన్లు తీసుకునే 21 లక్షల మందికి పాత విధానమే అమల్లో ఉంటుంది. పోస్టాఫీసులో పెన్షన్దారుల ఫోటో తీసి ఆధార్తో అనుసంధానం చేసి దానిని యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాతే వారికి పెన్షన్ అందించనున్నారు. ఎవరికైనా ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తారు. ఫోటో బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శుల ఫింగర్ ప్రింట్ తో డబ్బులు అందజేస్తారు.